సో మరి ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. పాలు, అరటిపండ్లు, చక్కెర, బాదాము, కిస్మిస్, కాజు, కార్న్ఫ్లవర్, నెయ్యి. ఓకే అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. ఫస్ట్ పాలు పోసుకోవాలి. తర్వాత చక్కెర వేసి ఓకే. కొంచెం చక్కెర కరిగిన తర్వాత అరటి పండ్లు. మీ మనవాళ్ళకి మీ మనవరాళ్ళకి మీరు ఏమేమి వంటలు చేస్తారు? వాళ్ళకు మీరు చేసే వంటలు ఏమేమి నచ్చితే చెప్పండి, వాళ్ళ గురించి కూడా చెప్పండి. మా మనమరాలు యూట్యూబ్లో చూసి నాకు నేర్పిస్తుందమ్మా. అవునా? ఇట్లా చేయాలమ్మమ్మ, కేక్ ఇట్లా చేయాలా, ఇవి ఇట్లా చేయాలని చెప్తుంటది. ఓకే. పెద్దమ్మాయి పెద్ద పాప బిడ్డ 9th క్లాస్, రెండో అమ్మాయి కూతురు 7th క్లాస్. ఓకే. ఇక వాళ్ళే చెప్తుంటారు అన్నీ నాకు. కానీ మా పిల్లలకు నాలాగా రావని వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అంటారు, నేర్చుకోవాలి కదా నువ్వని. మీ మమ్మీలాగా చేసుకుని నేర్చుకోవాలి. మాది పెద్ద కుటుంబం అండి. మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడ అక్కడ కలిసి 150 మెంబర్స్. అంకుల్ వాళ్ళు, మా వాళ్ళు. మా అన్నయ్య కొడుకు గవర్నమెంట్ లాయర్. ఓకే. నైస్ నైస్. డాక్టర్లు అంతా అలా జాబ్ హోల్డర్సే. కరిగింది. ఓకే. స్టవ్ ఆర్పేసేయము. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? అరటి పండ్లు వేసేయాలి. కొంచెం నెయ్యి. బౌల్లో పెట్టుకుందాం మేడం. పెట్టుకున్న తర్వాత కాజు, కిస్మిస్, అంతేనా? అంతే మేడం. నైస్. చాలా ఈజీ రెసిపీ. కిస్మిస్ వేసుకోవాలి మేడం. కాజు, బాదం, అరటిపళ్ళ స్వీట్ రెడీ. ఓకే అండి. చాలా ఈజీగా అయిపోయింది, త్వరగా అయిపోయింది. సో చూస్తున్నారు కదండి, అరటిపళ్ళ స్వీట్ రెడీగా ఉంది నా చేతిలో. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చెప్పండి. పాలు, అరటిపళ్ళ స్వీట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు ముక్కలు, పాలు, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నెయ్యి, కార్న్ఫ్లోర్. పాలు, అరటిపళ్ళ స్వీట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసి పంచదార వేసి కరిగేంత వరకు బాగా కాగపెట్టి అరటిపండు ముక్కలు, కార్న్ఫ్లోర్, నెయ్యి ఉడికించి అందులో కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పాలు, అరటిపళ్ళ స్వీట్ రెడీ.